డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. ఈ డాక్టర్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యిండు. అయితే ఈ డాక్టర్ ది హాస్పిటల్ వచ్చేసి కరీంనగర్ లో ఉంది. ఈయన దగ్గరికి చాలా మంది తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వస్తూ ఉంటారు. మీరు ఏ డాక్టర్ అయినా కానీ ఒక పేషెంట్ కోసం ఏడ్చిన డాక్టర్ ని మీరు చూసారా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ పేషెంట్స్ కోసం ఇట్లా కళ్ళెమ్మ నీళ్ళు తెచ్చుకుంటాడు. అంటే డాక్టర్ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరు కూడా మాకు హెల్త్ ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే కళ్ళెమ్మ నీళ్ళు తెచ్చుకుంటాడు అంట. పేషెంట్స్ ని అందరినీ నించోబెట్టి ఆయన చెప్తారు, దయచేసి చెప్తున్నా షుగర్ వాడకండి, అండ్ అలాగే మీరు ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడండి, కల్తీ ఆయిల్ వాడకండి. ఇంకోటి మనం తినే ప్లేట్స్ ఉంటాయి కదా, ఫంక్షన్ లో కానీ పెళ్లిలో కానీ మనము గ్రీన్ కలర్ ప్లేట్స్ మనం భోజనం పెట్టుకొని తింటాం, హాట్ ఫుడ్. దానివల్ల మనము ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes మనం ప్లేట్ ని పెట్టుకొని తింటూ ఉంటే ఆ ప్లాస్టిక్ ప్లేట్ లో దాని నుంచి మనకు క్యాన్సర్ అనేది వస్తుందంట. ఈ డాక్టర్ ప్రతిదీ కూడా హెల్త్ టిప్స్ జాగ్రత్తగా మీరు ముందు నుంచి ఉండకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఏది కూడా మనం ఆర్గానిక్ ఫుడ్ తినట్లేదు, ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే వాడికి జబ్బు ఉందా లేదా అవన్నీ పక్కన పెడితే వాడికి బిల్ ఇంత తీసి పంపిస్తారు. ఈ హాస్పిటల్స్ అన్ని మాక్సిమం బిజినెస్ అయిపోయినాయి. పేషెంట్స్ తోటి, మధ్యతరగతి వాళ్ళతోటి బిజినెస్ చేస్తున్నారు. అలాంటిది ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి మంచి డాక్టర్ అయితే అసలు చూడలేదు. పేషెంట్స్ ని అర్థం చేసుకొని, వాళ్ళ బాధలు అర్థం చేసుకొని, పేషెంట్ కోసం కళ్ళెమ్మ నీళ్ళు తెచ్చుకునే డాక్టర్ అయితే నేనైతే చూడలేదు. ఒకసారి డాక్టర్ వీడియో చేస్తాను. దానికన్నా ముందు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి డాక్టర్ గారి వీడియో విందాం పదండి. నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతున్నారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతున్నారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే రేపటి నుంచి రిఫైండ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైండ్ నూనె వాడొద్దు మీరు ఎవరు కూడా. ఫోన్లో చేతిలో ఫోన్ ఇచ్చేసి అక్కడే నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే, ప్లీజ్ రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్లు, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిండి తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి చూడండి మొత్తం బొత్తలు వచ్చి ఉన్నాయి. ఓకే, ఎప్పుడు తింటా ఉండకండి. ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇట్లా చూస్తా కదా రోజు పేషెంట్స్, మీకేముంటుంది, మీకు ఒకరి పక్షాతం వచ్చింది, ఒకరి తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు కూడా ఏడుపు వస్తుంది. ఐమ్ రియలీ సారీ మిమ్మల్ని బాధ పెట్టి